ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. కేటీఆర్ తరపున న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు వినిపిస్తున్నారు. అయితే బిఎన్ఎస్ వచ్చాక ఐపీసీ సెక్షన్ కింద ఎందుకు కేసు పెట్టారంటూ తొలుత హైకోర్టు ప్రశ్నించింది. 14 నెలల క్రితం నేరం జరిగిందని ఐపీసీ కింద కేసు నమోదు చేశారని కేటీఆర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం ఐపీసీ 409 పై వాదనలు కొనసాగుతున్నాయి. డబ్బులు చేరిన వ్యక్తిని నిందితుడిగా చేర్చలేదని చెబుతూ విదేశీ సంస్థ పేరు ఏంటని ప్రశ్నించింది హైకోర్టు. దీంతో ఎఫ్ఈఓ వివరాలు కోర్టుకు కేటీఆర్ న్యాయవాది నివేదించారు. విచారణ కొనసాగే క్రమంలో నిందితుడిగా చేర్చొచ్చు కదా అని హైకోర్టు అడిగింది. దానికి 13(1) ఆఫ్ ఏ సెక్షన్ అసలు వర్తించదు అని కేటీఆర్ తరపు న్యాయవాది సిద్ధార్థ్ దవే అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్, ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాడివేడి విచారణ జరుగుతున్నట్టు కనిపిస్తోంది. విచారణకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎప్పటి వరకు విచారణ కొనసాగే అవకాశం ఉంది? మాజీ మంత్రి కేటీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ దవే ఆయన వాదన వినిపిస్తున్నారు. వాళ్ళు చేస్తున్న కంటెన్షన్ అంతా కూడా కేటీఆర్పై పెట్టిన 409 సెక్షన్ వర్తించదు. ఎందుకంటే 13(1)B కావచ్చు, 409 ఏది కూడా ఎక్కడ ఫైనాన్షియల్ బెనిఫిషియర్ లేదు కాబట్టి ఈ కేసులో అసలు ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ పైన పెట్టే సెక్షన్లు వర్తించవు. అంతిమ లబ్ధి ఏదైతే ఈ గవర్నమెంట్ డబ్బుని వేరే వారికి పంపించారో ఆ సంస్థ పేరు కూడా కనీసం ఎఫ్ఐఆర్లో చేర్చలేదు. ఫైనాన్షియల్ లబ్ధి పొంది ప్రభుత్వం డబ్బులు ఎక్కడికైతే కంపెనీకి వెళ్ళాయో ఎఫ్ఈఓ కంపెనీకి కూడా అక్యూజ్గా చేర్చలేదు. దీంతో కేటీఆర్ పైన పెట్టినటువంటి కేసు ఎట్టి పరిస్థితుల్లో కూడా సెక్షన్స్ వర్తించవు అనేది ముందుగా వాళ్ళు వాదన చేస్తున్నారు. అయితే మొదటి నుంచి కూడా దానికిచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, ఏవైతే కేటీఆర్ పైన మొత్తం 5 ఎలిగేషన్ చేశారో, విదేశీ సంస్థలకి పర్మిషన్ లేకుండా డబ్బులు పంపడం, ఎలాంటి అనుమతులు లేకుండా డబ్బులు పంపడం, దాంతోపాటు అగ్రిమెంట్ లేకుండా డబ్బులు పంపని చెప్తున్నారు. అగ్రిమెంట్ ఉంది, సీజన్ ఏదైతే లాస్ట్ టైం సీజన్ జరిగిందో దానికి సంబంధించి అగ్రిమెంట్ కాపీస్ ఉన్నాయి. అగ్రిమెంట్ ఉన్న సమయంలో ఎన్నికల కోడ్ నిబంధన ఏ రకంగా కూడా వర్తించదు. ఎన్నికల కమిషన్ పర్మిషన్ కావచ్చు, క్యాబినెట్ అప్రూవల్ కావచ్చు, ఫైనాన్స్ సెక్రటరీ క్లియరెన్స్ ఏది కూడా అవసరం లేదు. ఎందుకంటే హెచ్ఎండిఏ కాంపిటేటివ్ అథారిటీ చైర్మన్గా అప్పటి మంత్రి ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఎక్కడ కూడా ఆయన నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ చేయలేదనే విషయాన్ని కేటీఆర్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అరవింద్ కుమార్ తరపున కూడా వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాది మోహన్ రెడ్డి వచ్చారు. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదన వినిపించబోతున్నారు. ముగ్గురు వాదనలు ఈరోజు కోర్టు వింటుంది. కోర్టు దాదాపుగా కేటీఆర్ వాదనలే దాదాపు అరగంట నుంచి ఇంకా కొనసాగుతున్నాయి. ప్రధానంగా వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్ అంతా కూడా ఎక్కడ కూడా దీంట్లో ₹1 కూడా కేటీఆర్ లబ్ధి పొందలేదు. లబ్ధి పొందని వ్యక్తిని ఏ రకంగా ఈ కేసులో A1గా పెడతారు. దాంతోపాటుగా అతను ఫైనాన్షియల్ బెనిఫిషన్ ఎక్కడ కూడా పొందలేదు. కేవలం ప్రభుత్వ సొమ్ముని నిబంధనలకు విరుద్ధంగా అని చెప్పి ఏదైతే చెప్తున్నారో అన్నీ కూడా నిబంధనల ప్రకారంగా అగ్రిమెంట్ ప్రకారంగానే అన్నీ చేశారు. కాబట్టి అసలు లబ్ధి పొందినటువంటి ఎఫ్ఈఓ కంపెనీని కనీసం అక్యూజ్గా చేర్చలేదన్నది కేటీఆర్ తరపు న్యాయవాదులు ఇప్పుడు ప్రస్తుతం కోర్టుకు వాదన వినిపిస్తున్నారు. ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. ఈరోజు 31st వరకు కేటీఆర్ అరెస్ట్కి సంబంధించి స్టే ఉన్న నేపథ్యంలో ఈరోజు ఏసీబీ కూడా తన వాదన వినిపించేందుకు సిద్ధమైంది. అఫిడవిట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు హైకోర్టు దృష్టికి కొన్ని అంశాలను దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ వచ్చినటువంటి అంశాలు కావచ్చు, కొన్ని సాక్ష్యాలు ఏవైతే లభించాయని చెప్తున్నారో అవి కూడా కోర్టు దృష్టికి తీసుకురాబోతున్నారు. కొద్దిసేపట్లోనే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏసీబీ తరపున కూడా వాదనలు అడ్వకేట్ జనరల్ వినిపిస్తారు. ఏదేమైనా ఈరోజు కేటీఆర్కి సంబంధించినటువంటి ఉన్న అరెస్ట్ పైన స్టే కోర్టు కొనసాగిస్తుందా లేదన్నది కాసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఈ విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇక అరవింద్ కుమార్ ఫైల్ పెట్టారు. కేటీఆర్ ఫైల్ సంతకం చేశారు. అంత మాత్రాన నిందితుడిగా చేరుస్తారా అంటూ కేటీఆర్ న్యాయవాది ప్రశ్నించారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కేటీఆర్ లబ్ధి పొందలేదు అన్నారు కేటీఆర్ న్యాయవాది. అగ్రిమెంట్ చేసుకుంటే తప్పు ఎలా అవుతుందంటూ ప్రశ్నించారైనా. అయితే విదేశీ సంస్థతో అగ్రిమెంట్ చేసుకోవద్దు అని నిబంధన ఉందా అని ప్రశ్నించారు కేటీఆర్ న్యాయవాది. అలా నిబంధన ఉంటే కేటీఆర్ తప్పు చేసినట్టు, కానీ ఇక్కడ అగ్రిమెంట్ చేసుకుంటే తప్పు ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు కేటీఆర్ తరపు న్యాయవాది.